ఇంటరాక్షన్ మోడ్లో వెళ్దామని. మనల్ని ఏది ఆపుతుంది బాప్తిజం తీసుకోకుండా అనేది మనం చూద్దాం. సరే, అది చూపించే లోపల నేను మీకు ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను. 2 విషయాలు. ఒకటి, మనం బాప్తిజం విషయంలో ఆలోచిస్తూ ఉంటాం కదా, ఏ చిన్న వయసులో బాప్తిజం ఎందుకు అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అవునా కదా? చిన్న వయసులో బాప్తిజం ఎందుకు, దేవుణ్ణి విశ్వసించడం ఎందుకు అని. అదే దేవుడు చెయ్యి చిన్న వయసులో పట్టుకోవడం తప్ప, ఇట్లా చెప్తాను, తండ్రి చెయ్యి పుట్టినప్పుడే పట్టుకుంటారా, పెద్దగా అయినాక 25 వచ్చిన తర్వాత పట్టుకుంటారా? చెప్పండి. తండ్రి చెయ్యి ఎప్పుడు పట్టుకుంటారు? చిన్నప్పుడే పట్టుకుంటారు. సో ఆ పిల్లోడికి తెలియదు తండ్రి ఎవరు, కానీ ఎవరైతే దగ్గరికి వస్తారో వాడిని పట్టుకుంటారు ఆ పిల్లోడు. సో మనం కూడా ఎప్పుడైతే ఒక తండ్రి మనల్ని సృష్టించిన సృష్టికర్తని ఎరిగి యేసయ్య ఏం చెప్తాడో అది చేస్తున్నాం. ఇది ఒక మత స్వీకరించడం కాదు, ఒక మార్గం. నేనే మార్గం, సత్యం, జీవం, నాలోనే నిత్య జీవం అన్నాడు. అది మనం ఎరిగి ఆయన చెప్పినట్టు చేస్తాం. యేసయ్య ఒక మత స్థాపకుడు కాదు. అర్థమవుతుందా? క్రిస్టియానిటీ అనేది యేసయ్య తెచ్చింది కాదు, బైబిల్లో ఎక్కడ లేదు. ఆయన నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఆయనే పరలోక రాజ్యంకి ప్రవేశం. ఆయనను విశ్వసిస్తేనే పరలోక రాజ్యంలో చేరతాము. ఆయన ఏం చెప్పాడు? ఒక నీటి మూలంగా, ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. ఎప్పుడైతే మీరు నీటి మూలంగా బాప్తిజం తీసుకుంటారో అప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు అనే వరం ఇస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిజం ఇస్తాడు ఎప్పుడు? హృదయంలో మనము అంగీకరించినప్పుడు, నీటి ద్వారా మనము ఆయన విశ్వసించి ఈ లోకం ముందు నేను యేసయ్య బిడ్డని, నేను యేసయ్యని అంగీకరించాను అని చెప్పినప్పుడు ధైర్యంగా, ఆయన కోసం సిగ్గుపడకుండా మనం నుంచినప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వరముగా మనల్లో బాప్తిజం ఇస్తాడు, వస్తాడు, నడిపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కూడా ఈ వయసులో ఎందుకులే, ఆ వయసులో ఎందుకులే అనుకోకూడదు. ఒక విషయం, పిల్లలు వెళ్తూ ఉంటారు, ప్రతి సెకండ్ మనం చూడగలమా? ఒక వయసుకు వస్తారు, ఒక 10 ఏళ్ళ వరకు చిన్న, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేపట్టుకుంటాం, ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తారు కదా. అప్పుడు ఎవరుంటారు? ప్రతి క్షణం మనం ఉండగలమా? దేవుణ్ణి అతికిచ్చి పెట్టండి, దేవుడికి తోడు ఇవ్వండి అంటున్నా. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా దేవుడితో నడవాలి మన పిల్లలు. వాళ్ళు తీసుకుంటామన్నప్పుడు మనం ఆపకూడదు. ఎందుకంటే దేవుడితో నేను ఉంటానని ఎవరిస్తారు ప్రేరేపణ? ఒకడు దేవుని మార్గంలో నడవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. సో దేవుడి నడిపింపున్నప్పుడు మనం ఎవరు ఆపడానికి? ఆపకూడదు. అంటే నువ్వేమంటున్నావు? నువ్వు వద్దు నా పిల్లోడికి, దేవుడు లేనంటే ఎవరు వస్తారు? సాతాను గడు రెడీగా ఉంటాడు. చీకటి ఇప్పుడు నైట్ అయింది, రాత్రి వేళలో ఇప్పుడు లైట్లు వేసాం కాబట్టి ఈ రూమ్లో ఏముంది? వెళ్తురు.